హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు, ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరు, కొన్ని పెద్ద పెద్ద కోర్టులు, ఢిల్లీ హైకోర్టు ఒకసారి, సుప్రీంకోర్టు ఒకసారి, ఇలాంటి కోర్టులు సైతం ఇస్తున్నటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థని సమాధి చేసేలా ఉన్నాయి. భారతదేశంలో చిన్న చిన్న పిల్లల్ని అమ్మలు లేని వాళ్ళని చేసి అనాథలు చేసేలా ఉన్నాయి అనేది నాకు ఈ మధ్య జరుగుతున్నటువంటి చాలా సంఘటనలు చూశాక అనిపిస్తున్నటువంటి ఒక విషయం. అలాంటి ఒక సంఘటన మనము ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ప్రధానంగా చట్టాలు సరిగ్గా లేకపోవడం అనేదే నేను భావిస్తున్నటువంటి విషయం. అంటే కొన్ని తప్పులకు మంచిగా శిక్షలు పడుతున్నాయి, అత్యాచారాలకు ఇలాంటి వాటికి మంచిగానే పడాల్సిన శిక్షలు పడుతున్నాయి. కానీ ఆడవాళ్ళు చేస్తున్నటువంటి తప్పులకి తగిన శిక్షలు పడట్లేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఈ సంఘటన విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని చట్టాలపైన కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో కావచ్చు, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా విషయంలోకి వచ్చామంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి దుంపల హరిణి అనే ఆమెకి తన మేనమామతో 2020లో వివాహం జరిగింది. అంటే 6 ఏళ్ల క్రితం. వాళ్ళకి 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ వివాహం జరిగిన సమయంలో ఈమె డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ ఉంది. అయితే డిగ్రీ పూర్తి చేశాక గ్రూప్ 1 సాధించాలి అన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళని అడిగేసి హైదరాబాద్కి వచ్చేసింది. అంటే ఇంట్లో వాళ్ళు అంటే ఆమె యొక్క భర్తని అడిగి హైదరాబాద్కి వచ్చేసింది. వీళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే వీళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్లోనే ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. ఆ బాబుని తీసుకొని మరీ వచ్చింది హైదరాబాద్కి. ప్రిపేర్ అవుతూ బాబుని కూడా చూసుకుంటూ ఉండేది కొంతకాలం. ఆ తర్వాత ఈమెకి నాగేంద్ర అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందనమాట. అతనితో పరిచయం తర్వాత బాబుని హైదరాబాద్లోనే ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేదన్నమాట. అయితే ఈమె వాలకంలో కొంచెం తేడా గమనించినటువంటి తల్లిదండ్రులు ఏం చేశారు అంటే ఈమెను కొంచెం నిలదీయడంతో ఈమె మొత్తం కక్కేసింది. ఈ నాగేంద్ర అనేవాడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు, తర్వాత భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పడంతో వాళ్ళు కోపంతో తిట్టడము, మందలించడం ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో 2-3 సందర్భాల్లో కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఈమెకి కొంత అంటే వాళ్ళ కుటుంబీకుల మీద అనుమానం రావడంతో ఆమె ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టారు. ఏంటి అంటే మా కుటుంబీకులు ఇలా మే చివరిలో నన్ను ఊరికి రమ్మంటున్నారు విడాకుల విషయం తేల్చేయడం కోసం అనేసి, ఒకవేళ జూన్ 5వ తేదీలోపు తిరిగి రాకపోతే ఏదో ప్రమాదం తలపెట్టినట్లే, జూన్ 5వ తేదీ లోపు తిరిగి రాకపోతే ప్రమాదం తలపెట్టినట్లే అని ఒక రికార్డ్ చేసి ఆ వీడియోని ఈ నాగేంద్ర అనేవాడికి ఇచ్చింది. ఒకవేళ తిరిగి రాకపోతే పోలీసులకు ఇవ్వమని చెప్పేసి. అలా చేసి ఈమె మే 31వ తారీఖు సొంత గ్రామానికి వెళ్ళిపోయింది ఆమె తల్లిదండ్రులతో పాటు. అదే రోజు రాత్రి అంటే అర్ధరాత్రి కొంత సమయం దాటిన తర్వాత అదే రోజు ఈమెని ఇనుపరాడ్డుతో కొట్టి వాళ్ళ అమ్మ నాన్న చంపేశారు. ఆ సమయంలో ఆమె యొక్క భర్త ముందుగా అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండకూడదు అనేసి అతను సినిమాకి వెళ్ళిపోయాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే వెళ్ళిపోయాడు. సో ఇదంతా జరిగింది. వెంటనే ఖననం కూడా చేసేశారు. ఆ తర్వాత అందరికీ గుండెపోటుతో మరణించిందని చెప్పారు. సొంత బంధువులు గుండెపోటుతో ఎందుకు మరణించింది, ఈ వయసులో గుండెపోటు రావడం ఏంటి అని అడిగిన వాళ్ళకి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, బయటికి చెప్పుకోలేక మేము గుండెపోటు అని చెప్పుకుంటున్నామని అలా చెప్పారు. అయితే ఇది మే 31వ తేదీ జరిగింది. జూన్ 5 వరకు రాకపోవడంతో ఈ నాగేంద్ర అనే వ్యక్తి తీసుకెళ్ళి పోలీసులకు ఇవ్వడంతో ఇప్పుడు స్త్రీశక్తి అనేసి ఒక యాప్ ద్వారా ఆడవాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలకి చాలా చట్టాలు ఉంటాయి. నాయకులు కూడా ఆడవాళ్ళ గురించి బాగా మాట్లాడితే, ఆడవాళ్ళ కోసం మంచి చట్టాలు తయారు చేస్తే ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో చిల్లరగా ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్ళ కోసం చేయాలి, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎలాంటి దారుణాలకు దారితీస్తున్నాయని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఎనీహౌ అలా స్త్రీశక్తి యాప్కు ఆ అబ్బాయి ఇవ్వడంతో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంటికి వెళ్ళి ఏమైంది, ఏం జరిగింది అనేసి వాళ్ళ స్టైల్లో విచారించగా, ఆల్రెడీ వీడియో ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ స్టైల్లో విచారించగా ఇలా మొత్తం చెప్పేశారనమాట, చంపేశామని చెప్పేసి. ఏది ఏమైనా కూడా ఈ విషయంలో నేను అనుకుంటున్నది ఏంటి అంటే, సరే అమ్మాయి ఏదో కోచింగ్కి వెళ్ళింది, అక్కడ ఏదో పరిచయం అయ్యాడు, అంతటితో వదిలేయాల్సింది తల్లిదండ్రులు చెప్పినప్పుడైనా. అలా వదిలేయకపోయినా వాడికైనా బుద్ధి ఉండాలి. ఒక అబ్బాయి ఉన్నాడు అనే విషయం, ఒక కొడుకున్నాడు, వాడి భవిష్యత్తు ఏంటి, అనాథ అయిపోతాడు. అమ్మ లేకపోతే మళ్ళీ రెండో పెళ్ళి అంటే ఎవరు ఇవ్వరు వాళ్ళ నాన్నకి, ఆ అబ్బాయిని చూసుకోవాలన్న ఆలోచన ఈ నా కొడుకైనా ఉండాల్సింది. సో
కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే విడాకుల విషయం తేల్చేద్దామనేసి ఈ అమ్మాయిని ఒక్కరినే తీసుకెళ్లారు. పెళ్లి కూడా చేసేస్తామని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనేది నా యొక్క ఉద్దేశం. మీ యొక్క ఉద్దేశాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆడవాళ్ళు చేస్తున్నటువంటి నేరాల పట్ల అనేది, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కుటుంబ వ్యవస్థని కాపాడాలనుకున్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు అనాథలు అయిపోకుండా ఆపాలి అనుకుంటున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.